ఈ వీడియోలో రియల్మీ T300, ఒప్పో ఎన్కో బర్డ్స్ 2, CMF బర్డ్స్, వన్ప్లస్ నాట్ బర్డ్స్ 2R వీటిని అయితే మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే ఇవన్నీ అండర్ 2000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఈ వీడియోలో 2000 నుంచి 3000 మధ్య ప్రైస్ రేంజ్లో ఉన్న TWS ఇయర్ ఫోన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినవన్నీ అబౌవ్ 2000 అయితే కన్సిడర్ చేయకండి, బిలో 2000 అయితే కన్సిడర్ చేయండి. అండ్ ఆల్రెడీ 2000 బిలో ఉన్న బెస్ట్ TWS పై వీడియో వచ్చింది, ఒకసారి ఆ ప్రైస్ బ్రాకెట్లో కన్సిడర్ చేయాలనుకుంటే ఆ వీడియోని చెక్ చేయండి. ఆలస్యించకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ది రియల్మీ బర్డ్స్ T310 రియల్మీ T300కి సక్సెస్గా వచ్చింది, సక్సెస్ కూడా అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ అయితే 2199కి అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో 12.4mm డైనమిక్ బేస్ డ్రైవర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, ఓకల్స్, ట్రెబుల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్, బేస్ కూడా చాలా బాగుంది. నేను ఏదైతే T300లో ఎక్స్పీరియన్స్ చేశానో దానికంటే ఒక 1-2% బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎందుకంటే T300లోనే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఈ T310 దానికంటే కొంచెం బెటర్గానే అనిపించింది. అండ్ 46 డెసిబెల్స్ హైబ్రిడ్ ANCతో వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది, ఓ మాదిరి ట్రాఫిక్ అండ్ ఓ మాదిరి సౌండ్స్ని అయితే తగ్గిస్తుంది. మరి ప్రీమియం ఫ్లాగ్షిప్ TWSలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని. అండ్ కాల్స్ కోసం 6 మైక్స్ అయితే వస్తాయి. కాల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈవెన్ దో 2500 ప్రైస్ రేంజ్కి వెళ్ళిన వేరే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో కన్సిడర్ చేసిన నాకు కాల్ క్వాలిటీ ఈ T310లో అయితే బెటర్గా అనిపించింది. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది, అసలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ గూగుల్ ఫాస్ట్ పేరింగ్తో వస్తాయి, డ్యూయల్ డివైస్ కనెక్షన్తో డ్యూయల్ పేరింగ్తో వస్తాయి. అండ్ 45 milliseconds లో లేటెన్సీ మోడ్. ప్రో గేమర్స్కి నోటీస్ చేస్తారు లేటెన్సీని, బట్ నార్మల్ గేమర్స్ మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేకుండా గేమింగ్ చేయొచ్చు. అండ్ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సౌండ్ ప్రొఫైల్స్ అండ్ టచ్ కంట్రోల్స్ వీటన్నింటినీ. సో యాప్ సపోర్ట్ అయితే నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ది మోటో బర్డ్స్ వీళ్ళు లాంచ్ చేయడం నియర్లీ 3500 ఆ రేంజ్లో అయితే లాంచ్ చేశారు, బట్ ప్రజెంట్ 1999కి అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, ఓకల్స్ బాగున్నాయి, ట్రిబుల్ బాగుంది, బేస్ బాగుంది, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ANC కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మరి మోటో బర్డ్స్ ప్లస్ అంత కాదు కానీ ఈ ప్రైస్ రేంజ్లో అయితే సో బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఎవరు ఇవ్వని డాల్బీ అట్మాస్, డాల్బీ హెడ్ ట్రాకింగ్ అండ్ హై రెజల్యూషన్ ఆడియో సపోర్ట్, LHDC సౌండ్ బై బోస్ను కూడా ఈ బర్డ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ డ్యూయల్ పేరింగ్, గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్, మోటో బర్డ్స్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. సో 1999లో ఈ మోటో బర్డ్స్ కూడా చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ది వన్ప్లస్ నాట్ బర్డ్స్ 3 ప్రజెంట్ అయితే 2299కి అయితే ఉంది. ప్రజెంట్ డిస్కౌంటెడ్ ప్రైస్ రేంజ్లో ఉంది. నాట్ బర్డ్స్ 2కి సక్సెస్గా వచ్చిన ఈ బర్డ్స్లో ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, వెదర్ సౌండ్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ. సో డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. ఇంకా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఓవరాల్ సౌండ్ స్టేజ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. ఓకల్స్ బాగున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది. సో వన్ప్లస్ నుంచి మంచి బర్డ్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా దీన్ని అయితే ఈ 2299కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ టోటల్ 4 మైక్స్ అయితే వస్తాయి కాల్స్ కోసం. కాల్ క్వాలిటీ పరంగా ఇంతకుముందు నేను చెప్పిన రియల్మీ T310 నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఈ బర్డ్స్ కూడా డ్యూయల్ పేరింగ్ సపోర్ట్తో, ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్తో అండ్ హే మెలోడీ యాప్ సపోర్ట్తో వస్తుంది. యాప్ సపోర్ట్ పరంగా రియల్మీ లింక్ యాపే నా ఫేవరెట్ ఈ ప్రైస్ రేంజ్లో, బట్ హే మెలోడీ యాప్లో కూడా ఇప్పుడైతే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, బాగానే ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి అయితే అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంటే బ్యాటరీ లైఫ్ అన్నింటిలో డీసెంట్గానే ఉంది. మినిమం 30 hours ప్లే బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నాయి అన్ని. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అన్ని కూడా మాక్సిమం 40 hours ప్లే బ్యాక్ని ఆఫర్ చేసేవే. అండ్ నెక్స్ట్ ది CMF బర్డ్స్ Pro 2 రెగ్యులర్గా 3800 అయితే ఉంది. ప్రజెంట్ అప్పుడప్పుడు 3000 కూడా వస్తుంది అండ్ 3500లో కూడా వచ్చింది, అందుకే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో దీని యొక్క డిజైన్ అయితే చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్లో వేరే బర్డ్స్తో పోలిస్తే. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ANC గురించి మాట్లాడుకుంటే ఏదైతే మోడరేట్ సౌండ్స్ ఉంటాయో, ఫ్యాన్ నాయిస్, AC నాయిస్ అండ్ ఓ మాదిరి ట్రాఫిక్లో కొంచెం నాయిస్ని అయితే తగ్గిస్తుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ప్రీమియం ఫ్లాగ్షిప్ రేంజ్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ANC ఈ ప్రైస్ రేంజ్లో ఉండదు, బట్ ఇందులో కూడా ANC బాగానే వర్క్ చేస్తుంది. అండ్ గేమింగ్ కోసం లో ల్యాగ్ మోడ్ అయితే ఉంది, బట్ 100 milliseconds లో లేటెన్సీని ఆఫర్ చేస్తుంది. సో దీనికంటే మనం ఫస్ట్ మాట్లాడుకునేవి కొంచెం బెటర్ లో లేటెన్సీని ఆఫర్ చేస్తున్నాయి. అండ్ గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పేర్ సపోర్ట్ అయితే ఉంది, అండ్ డ్యూయల్ పేరింగ్ సపోర్ట్, ఇన్ ఇయర్ డిటెక్షన్ సపోర్ట్ అయితే ఉంది, అదైతే చాలా మంచి విషయం. అండ్ నథింగ్ ఎక్స్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. సో మల్టిపుల్ కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, సౌండ్ ప్రొఫైల్స్ పరంగా కానీ, టచ్ కంట్రోల్స్ పరంగా కానీ, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో రియల్మీ లింక్ యాప్ తర్వాత ఈ నథింగ్ ఎక్స్ యాప్ సపోర్ట్ అయితే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి ఈ మధ్య కాలంలో నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ప్లస్ నాట్ బర్డ్స్ 3 Pro. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వన్ప్లస్ నాట్ బర్డ్స్ 3. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ అండ్ ANCని అయితే ఇంప్రూవ్ చేశారు, రిమైనింగ్ అంతా మనకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అయితే ఇందులో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్కి అయితే చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, ఓకల్స్ బాగున్నాయి, ట్రబుల్స్ బాగున్నాయి అండ్ సౌండ్ స్టేజ్ చాలా బాగుంది, చాలా ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది విన్నప్పుడు. అండ్ ANC కూడా ఈ ప్రైస్ రేంజ్లో మన
ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా డ్యూయల్ పేరింగ్, ఫాస్ట్ పేరింగ్, హే మెలడీ యాప్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ది రియల్మీ బర్డ్స్ ఎయిర్ 6. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. రెగ్యులర్గా 3500 ఆ ప్రైస్ రేంజ్లో ఉండేది, బట్ 2799కి అయితే వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో క్లియర్ పిక్ అండర్ 3000 ఏదైనా కొనుక్కోమంటే నేనైతే ఈ రియల్మీ బర్డ్స్ ఎయిర్ 6కి అయితే వెళ్తాను. సో నేను డిఫరెంట్ కండిషన్స్లో టెస్ట్ చేశాను కాల్ క్వాలిటీని. సో నార్మల్ కండిషన్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కాల్ క్వాలిటీ అయితే 3000 వరకు వెళ్తే బెస్ట్, లేదు 2200 2500 వరకు వెళ్తే రియల్మీ T310లో బెటర్గా ఉంది. అదర్వైజ్ 3000లో నాకు బాగా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, వోకల్స్ బాగున్నాయి. ఓవరాల్ సౌండ్ స్టేజ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది ఇందులో. అండ్ ఏఎన్సీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే నాకు ఏఎన్సీ ఇందులో బెటర్గా అనిపించింది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది, కాకపోతే దానికి మీ డివైస్ మొబైల్ కూడా డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ అయి ఉండాలి. అండ్ 55 milliseconds లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది గేమింగ్ చేసే వాళ్ళ కోసం. అండ్ అఫ్ కోర్స్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ అండ్ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్తో. సో 3000 బడ్జెట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా 2800లో ఇంకా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది ఈ రియల్మీ బడ్స్ ఎయిర్ 6. సో ఇవి 2000 నుంచి 3000 ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ మనం కన్సిడర్ చేయాల్సిన బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. ఒకవేళ మీరు అండర్ 2000 అయితే ఒక వీడియో చేశాను రీసెంట్గానే, దాన్ని అయితే చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.